లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని గ్రహస్థితుల వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. దాంట్లో భాగంగా కొన్ని యోగాలు కూడా ఉన్నాయి. అది మనకు యతి యోగం, అలాగే గజకేసరి యోగం లాంటి యోగాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాలైన ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి వీరి యొక్క సింహరాశిలో శుక్రుడు అలాగే కేతుగ్రహ సంచారం, 12వ స్థానంలో బుధ గురువుల యొక్క కలయిక, అలాగే ఏకాదశ స్థానంలో సూర్యుడు, దశమంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు. మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఈ రాశి వాళ్ళకు సంబంధించి ప్రతీ నెల చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. అష్టమంలో శని ఉన్నప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ, వచ్చేటువంటి జీతాలు రాకపోవడం కానీ, జరిగేటువంటి పనులు ఉన్నట్టుండి ఒకటేసారి ఆగిపోవడం కానీ, పురోగతి లేకపోవడం కానీ బాగా జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వారికి సంబంధించి చూసుకుంటే వీరికి అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా మనసు వెళ్ళడం, అనుకున్నటువంటి చదువు కానీ, అనుకున్నటువంటి పనులు కానీ ప్రాపర్గా రీచ్ అవ్వకపోవడం, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోవడం, బాగా చదివే పిల్లలు సైతం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక భావజాలంతో ఉంటారు. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే వీరికి సుఖకారకుడైనటువంటి శుక్రుడు వీరి రాశిలోనే సంచారం చేస్తున్న కారణం చేత, కేతువుతో కలిసి సంచారం చేస్తున్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నడవడిక ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? సప్తమంలో ఉన్నటువంటి రాహువు, కానీ శుక్రుడు ఉన్నటువంటి ఈ యొక్క రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహు ఏమైనా నెగిటివ్ చేయాలనుకున్నా వీరికి అంతగా చేయడం ఉండదు. కానీ శని అష్టమంలో ఉన్న కారణం చేత పనులన్నీ చిన్నగా చేయడము, ఒక పని చేస్తుంటే ఇంకో పనికి వెంటనే వెళ్ళలేకపోవడము, పిలవగానే రాలేదని, చెప్పగానే చేయలేదని ఆడవాళ్ళని తిట్టేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఈ యొక్క కేతు శుక్రుల యొక్క కలయిక చాలా కొన్నిటికి ఉద్యోగస్తులకి లాభసాటిగా ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్ అంత అద్భుతంగా ఏమీ ఉండదు ఈ నెల. అలాగే వీరు ప్రమోషన్స్ కోసము, అంటే ఎట్లుంటుందనంటే ఏం చేసినా పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోవడం, రాత్రి లేట్గా ఇంటికి రావడం, ఎక్కువగా ఆఫీస్ పనుల గురించి మనం కాన్సన్ట్రేట్ చేయడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, దానివల్ల ఇబ్బందులు పడడం. సప్తమంలో రాహు ఉన్నా, అష్టమంలో శని ఉన్నా ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వ్యాపారానికి సంబంధించి బ్రాండ్ వాల్యూస్ ఏమైనా సరే పెరుగుతాయి, మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ వీరు ఏదైతే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటుందో అక్కడి నుంచి కాకుండా ఇంకొక వైపు నుంచి ఇన్కమ్ అనేటువంటిది రావడం కూడా జరుగుతుంది. అలాగే లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్కి సంబంధించి ఎటు తిరిగి మీ పైన ఏదైనా కాస్త జాలి చూపించి మంచి అద్భుతమైనటువంటి వ్యాపారమే కొనసాగేట్టుగా కూడా మీ యొక్క పార్ట్నర్స్ కూడా చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి కూడా వస్తే రాజకీయ నాయకులకు సంబంధించి మనకి ఏకాదశ స్థానమునందు ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం ఏదైతే ఉందో అది ద్వితీయ లాభస్థానం కాబట్టి అక్కడ సూర్యుడు మీకు చాలా లాభం చేకూర్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే కీలకమైన బాధ్యతలు పెరుగుతాయి. అవకాశాన్ని సృష్టించుకొని మరీ సద్వినియోగం చేసుకునేటువంటి కాలం ఇది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి 12వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం, గురు బుధుడితో కలిసి ఉన్న కారణం చేత కాస్త డబ్బు వివాహానికి సంబంధించి, మ్యాట్రిమోనీకి సంబంధించి, పూజల గురించి డబ్బు ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. అన్నిటికంటే ముందు వీరి సత్సంబంధాలన్నీ కూడా పూర్తిగా సవివరంగా వీరికి అన్నీ తెలుసుకొని వీరి దాకా రావడం జరుగుతుంది. వీరు కూడా అన్ని రకాలుగా కనుక్కొని వివాహానికి సంబంధించి ముందుకెళ్ళడం మంచిది. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే 9వ ఇంట సంచారం చేస్తున్నటువంటి
ఈ యొక్క పదవ స్థానంలో సంచారం చేస్తున్న కుజగ్రహ సంచారం వలన ఈ యొక్క రైతులకు సంబంధించి మంచి లాభసాటిగా ఉంటుంది. అలాగే భూమి కొనుగోలు, అమ్మడము, వ్యవసాయము, విస్తీర్ణత, వీటికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. అన్నిటికంటే మించి వీడికి ఏవైనా పనులు మాత్రం కాస్త ఆలస్యంగా అవ్వచ్చు, ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన. వృద్ధులకు సంబంధించి కూడా అష్టమ శని వల్ల ఏమవుతుందనంటే శారీరక బాధ, భుజాల నొప్పులు, మోకాల నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువ శాతము బోన్కి సంబంధించి అష్టమ శనిని బాగా బాధిస్తుంది. సర్జరీస్కి కూడా ఈ నెల వెళ్ళే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనోధైర్యం వీరికి ఎక్కువగా లాభాన్ని ఇస్తుంది. ఇక డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కనుక వీలైనంత వరకు కూడా ఈ నెలలో ప్రత్యేక తిథులలో వీరు అభిషేకాలు, హోమాలు లాంటివి చేసుకోవడం వల్ల విడాకుల కోసం ఎదురు చూడడము, ధనం ఎక్కువగా ఖర్చు కాకపోవడము, ఏదైనా అలిముని వైపుగా వెళ్తున్నటువంటి ఆడవాళ్ళకి సరైనటువంటి ధనం అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా సాటిస్ఫాక్షన్గా ఉండేటువంటి ధనంతో కూడినటువంటి ఒక రికవరీ వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు తొలగాలి అంటే ఈ రెమెడీస్ తీసుకోవాలి, మంత్రం చదవాలనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి మనము ఉన్నటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. వీరి నెలలో ఉన్నటువంటి యోగాన్ని ఎలా వాడుకోవాలనేటువంటిది బాగా చెప్తానండి. 7వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున మనకు కాలాష్టమి అని అంటారు. ప్రతి నెల కూడా మనకు అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి కాలాష్టమి. ఈ కాలాష్టమి రోజున అందరూ కూడా వీలైతే అంటే ప్రతికూల పరిస్థితులు, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బాగా ఉన్న కారణం చేత నేను ఇప్పుడు చెప్పే రెమెడీ చేయండి. కాలభైరవాష్టకాన్ని కాలాష్టమి రోజున 11 మార్లు చదవండి. వీలైతే కరుంగలిమాలతోని జపం చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. వీలైనంత వరకు కూడా నల్ల ఆవాలని బ్లూ కలర్ క్లాత్లో, కాటన్ క్లాత్లో వేసి ఆవ నూనె పోసి నవగ్రహాలలో శనేశ్వరుడి దగ్గర మీరు ఆ దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యపరమైన, ఉద్యోగపరమైన, ఆర్థికపరమైన, అలాగే మానసిక పరమైనటువంటి రుగ్మతులు, దోషములు పోతాయి. వీలైతే నిత్యము కూడా ఓం నమ శివాయ మంత్రం చదువుకుంటే మంచిది. ఇది అందరూ చేయొచ్చు, వీరు చేయకూడదు అని ఏం లేదు. రెండవది ఏమిటి అంటే ఈ నెలలో వచ్చేటువంటి ఈ యొక్క దశమి అంటే అమావాస్యకు ముందు వచ్చే దశమి, ఏకాదశి కాలంలో ఎక్కడైనా ఒక గోవుకి సంబంధించి కాస్త డబ్బు ఎవరికైనా ఉంది అంటే కనుక దాని వ్యాక్సినేషన్ కానివ్వండి, దానికి సంబంధించి ఏమైనా పర్సనల్ ఖర్చులు ఉంటే చేయండి. ఎందుకు అంటే ఒక గోవుకు గనక మనం గాసం పెడితే 33 కోడి దేవతలు అంటారు. 33 కోడి దేవతలు అంటే 33 కోట్లు కాదండి. ద్వాదశ రుద్రులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇలా మొత్తం 33 మంది ఉంటారన్నమాట. ఒక్కొక్కరిలో అధిదేవతలు, ప్రతి దేవతలు, సంతాన దేవతలు ఉంటారు. అందరూ కూడా సంతృష్టులు అవుతారు. అవన్నీ కూడా గోవులో ఉంటాయి. ఆ గోవుకింత ప్రతి నెల గాసం పెట్టడం కానివ్వండి, ఆ గోవులన్నిటికీ కూడా ఏవైనా సంరక్షణ చేయడం అనేటువంటిది చాలా మంచిది. ఇప్పుడున్నటువంటి శనిగ్రహ సంభావితమైనటువంటి దోషములు పోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ అందరికీ పనికొస్తుందండి. ఎక్కడైనా సరే బ్లైండ్ స్కూల్స్ ఉన్నా, బ్లైండ్ కాలేజెస్, బ్లైండ్ హాస్టల్స్ ఉంటే వారందరికీ కూడా భోజనాలు శనివారం నాడు పెట్టించండి, ఆదివారం నాడు పెట్టించండి. లేదంటే మీ ఇంట్లో ఏదన్నా పండగ ఏదన్నా జరిగినా, మీ ఇంట్లో ఏదైనా సరే ఒకళ్ళ బర్త్డే ఇలాంటివి ఏమైనా జరిగినా వాళ్ళకు భోజనాలు పెట్టించండి. చాలా ఉన్నాయండి ఆర్ఫనైజ్డ్ స్కూల్స్ కానీ, ఆర్ఫన్కి సంబంధించి మనకు నాగోల్ దగ్గర ఒక 25 మంది 30 మంది పిల్లలతోని కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు భోజనాలు లాంటివి పెట్టించండి. శనిగ్రహ సంభావిత దోషములు పోతాయి. ఈ చలికి వణుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి నల్ల దుప్పట్లు రాత్రి సమయంలో దానం చేయండి. దానివల్ల కూడా శని సంబంధిత దోషములు పోతాయి. అలాగే వీలైతే ఎవరికైనా సరే చిన్న పిల్లలు రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు పల్లీ పట్టి కానీ, నువ్వుల చిక్కీలు కానీ కొని వాళ్ళకి తినడానికి ఇవ్వండి. దానివల్ల కూడా శనిగ్రహ సంభావిత దోషములు పోతాయి. ఎవరికైనా రాహుగ్రస్త సంభావిత దోషములు ఉంటే ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించండి, రోటుమాల వేయించండి. దానివల్ల కూడా ఈ యొక్క రాహుగ్రహ సంభావిత దోషములు పోతాయి. చండీ హోమాలు ఎక్కడైనా జరుగుతుంటే సామూహికంగానైనా సరే జరిపించుకోండి. దానివల్ల కూడా ఇబ్బందులు పోతాయి. ఈ యొక్క నెలలో మనకు నిజజ్యేష్ఠ మాసం అంటారండి. ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య వరకు కూడా, ఈ అమావాస్య వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది నిజజ్యేష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చేటువంటి ఈ యొక్క
ప్రత్యేక తిథులు కానీ పర్వదినాలు కానీ ఏమొచ్చినా సరే చాలా మంచిది. అందులో ప్రత్యేకంగా ఎవరికైతే జాతక సంబంధిత దోషములున్న, ఆర్థిక దోషాలున్న, పితృదోషాలున్న వారికైతే గోకర్ణ క్షేత్రంలో ఈ మాస శివరాత్రి 13వ తారీఖు అవుతుంది. 13వ తారీఖు సోమవారము ఆరుద్ర నక్షత్రం అవుతుంది. గోకర్ణ లాంటి క్షేత్రాలలో విశేషంగా పూజలు నిర్వహించండి. కావాలంటే నేనే స్వయంగా తీసుకెళ్తున్నాను, నాతో కూడా రావచ్చు. అది మాస శివరాత్రి అవ్వడము, ఆరుద్ర నక్షత్రం అవ్వడము, అందులో సోమవారం అవ్వడం చాలా రేర్ అన్నమాట. ఆ రోజున గనక పితృ సంబంధిత దోషములు సంబంధించి పూజ చేయించుకుంటే స్త్రీ శాప, గోశాప, మాతృశాపం లాంటివన్నీ కూడా తొలగుతాయి. కాబట్టి అలాంటివి నేను చెప్పినని కాకుండా మీరైనా సరే సొంతంగా వెళ్ళండి. నేను ఏదో పబ్లిసిటీ కోసం చెప్పేది కాదు, రెమెడీ మాత్రమే నేను మీకు చెబుతూ ఉన్నాను. వీలైతే ఈ నెలలో మీరు చెట్లు ఏమైనా ఉంటే వాటిని నాటించడం చేయండి. పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా చెట్లు నాటాలి. దానివల్ల కూడా విశేషమైనటువంటి ఆరోగ్యం పెరుగుతుంది. మానసికమైన ఒత్తిడి పోవడానికి ఏకాదశి నుండి పౌర్ణమి వరకు, అంటే ఈ తర్వాతకు వచ్చేటువంటి ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ప్రతిరోజు రాత్రిపూట గాజు పాత్రలో నీళ్లు నింపుకొని దాంట్లో ముత్యం వేసుకొని ఏకాదశి రోజు ఉంచి ఏకాదశి రోజు మరుసటి రోజు దాన్ని కాచి వడబోసి తాగాలి. వెన్నెల కురిసినటువంటి నీరు తాగితే మంచిది. ఇలా ఏకాదశి నుండి పౌర్ణమి వరకు చేయాలి. ఎందుకంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యున్నశతు ఆయుర్వర్ధతాం. వెన్నెల కురిసిన నీళ్లు తాగడం వల్ల మానసిక రుగ్మతులు పోవడము, ప్రశాంతత పొందడం కూడా విపరీతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సహజంగా మీకై మీరే ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీస్ని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజున వీలైతే ఇంట్లో రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు కూడా నిర్వహించుకోవడం చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇంకా ఏమైనా సరే జాతక సంభావిత దోషముల గురించి కాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే 150 పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడము, డీటెయిల్డ్గా జాతకంతో పాటుగా ఇలా మీ జాతకానికి సంబంధించిన రెమెడీస్ చెప్పడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. డీటెయిల్డ్గా ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అనేటువంటిది ఉంటే మాత్రమే జాతకం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకొని మనం అన్ని పనులు చేయడం మంచిది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.